అండ్ అందరికి ఇప్పుడే మనం ఫస్ట్ ట్రిప్కి వద్దామని వచ్చిన అయితే ఏమైందంటే పొద్దుల 6కి అయితే మనకి ట్రిప్ అయితే వచ్చింది. అది 7కి వెళ్ళంటే మన నాచారం నుంచి కాటేదానికి అయితే వాడిండే. ఇక సర్లే పోదామని యాక్సెప్ట్ చేసినాక ఆయన ఫోన్ ఎత్తి మళ్ళీ ఫోన్ చేసిండు. మనకి ఫోన్ చేసి అన్న ఇప్పుడు కదన్నా ఈ లోడు ఒక గంట తర్వాత ఉంటుంది అని అన్నాడు. ఇక సర్లే నాకు తర్వాత డైరెక్ట్ ఫోన్ చేయనా నేను వస్తా అని చెప్పిన. ఇక సరే అని చెప్పి ఇగో 7కి అయితే వచ్చిన ఫోన్ చేసిండు. ఇంతవరకు ట్రైన్ అయితే రాలే. అయితే ఇది ట్రైన్ వస్తుందంట. ట్రైన్లోకి వెళ్ళి సీదా సామాన్ మన బండ్లకి దింపుతారంట. వీటికెళ్ళి కాటేదాన్ని అయితే తీసుకుని వెళ్ళాలంట. అయితే మనకి దానిలో పోర్టర్లో అయితే ఫస్ట్ 1400 చూపించిండే. ఇక తర్వాత ఒక గంట తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ 1350 రూపాయలు చూపించింది. అయితే అన్న 1400 ఇస్తా అని అన్నాడు. ఇక సర్లే నేను ట్రైన్ వచ్చిందేమో అనుకొని నేను ధనదాన్ని వచ్చి వస్తే ఇంతవరకు ట్రైన్ రాలే. ఇప్పుడేమో 11 అవుతుంది అంట ట్రైన్ వచ్చేవరకు. ఇక సర్లే ఒకవేళ ఇప్పుడైతే పోర్టర్ అయితే ఆన్ చేసి పెట్టినా మనకి ఏమైనా ఆర్డర్స్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతా. ఒకవేళ లేదనుకో మన ఈ ట్రిప్ అయితే చేసుకుంటా. ఈయన వెయిట్ చేస్తున్నా చూద్దాం. 11 ఇట్లా ఒకవేళ ట్రైన్ వచ్చిందనుకో మనకి ఇది కిరాయి మనకి ఏంటంటే మన కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మనకి పోర్టర్కి డైరెక్ట్ కదా. కాకపోతే ఏంటంటే మన ఈ దానిలో లొకేషన్ ఆన్ చేసి పెట్టవద్దు. మనం ఇప్పుడు ఇట్లా ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా వీడికెళ్ళి ఇట్లా లోడ్ తీసుకోవాలి. ఆల్రెడీ లొకేషన్ కొట్టి పెడితేనే మనకి వస్తుంది ఆర్డరు. సో మనం ఇట్లా లొకేషన్ ఆన్ చేసుకొని వెళ్ళినా మనకి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ టైం అయితే వార్నింగ్ ఇస్తారు. అయితే ఏమైందంటే నేను మన పిర్జాదిగూడ నుంచి బాలాపూర్కి అయితే వెళ్ళినా ఒకసారి. అయితే నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయితే చేసింది కస్టమర్. ఇక నేను లొకేషన్ ఉంది కానీ చూసుకోకుండా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే క్యాన్సిల్ ఉండే. ఇక సర్లే క్యాన్సిల్ అయిపోయింది కానీ నేను ఇక డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది నాకు పోర్టర్కి వెళ్ళి ఫోన్ వచ్చి ఇట్లా మీరు ఇక్కడికి వెళ్ళారు కదా మొత్తం సీదా సేమ్ అదే లొకేషన్ ఉంది మీరు నిజంగానే వెళ్ళారు కదా అని చెప్పి ఈసారి అయితే వార్నింగ్ ఇస్తున్నాము. నెక్స్ట్ టైం అయితే సస్పెండ్ చేస్తాం. ఒక 2 days అట్లా సస్పెండ్ ఉంటుంది అని అన్నారు. అట్లా అని చెప్పి నేను ఇప్పుడైతే లొకేషన్ అయితే ఆఫ్ చేసి పెట్టినా. అంటే ఇంతకుముందు ఇప్పుడైతే ఆన్ చేసిన పోర్టర్ ఆన్ చేసినా కాబట్టి ఆటోమేటిక్ లొకేషన్ అయితే ఆన్ చేయాలి. ఇప్పుడైతే అయితే ఆగిన. అట్లయితే మీరు కూడా ఒకవేళ ఆఫ్లైన్లో ఒకవేళ ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఆఫ్లైన్ వెళ్తే ఖచ్చితంగా అయితే లొకేషన్ అయితే ఆఫ్ చేసేయండి. ఎందుకంటే పోర్టర్ ఆఫ్లైన్ చేసినా సరే మనకైతే ఏమైతే అంటే మన లొకేషన్ అనేది పోర్టర్ చూస్తూనే ఉంటుంది. సో అట్లయితే చేయరు. ఇప్పుడైతే మనం ఒక ఫస్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. చూద్దాం ఏ టైం అవుతుందో వచ్చేవారికి. ఇప్పుడే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి పోర్టర్లో అయితే అప్పటి నుంచి ఆన్లైన్ ఉన్నా కానీ ఎటువంటి ఆర్డర్లు అయితే రాలే. ఇక మనము ఇప్పుడైతే ఇగో కరెక్ట్ టైం అయితే ఇప్పుడు 12:30 అయితే అవుతుంది. ఇక 12:30 అంటే ఇప్పుడు పొద్దుల మనం ఎన్నిటికి దగ్గర ఒక 9కి వచ్చినాం. ఆల్మోస్ట్ 8:30-9కి వచ్చిన 12:30 అవుతుంది. ఇక పోర్టర్ ఆన్ చేసే పెట్టిన. ట్రైన్ లేట్ అవుతుందేమో అని పోర్టర్ ఆన్ చేసే పెట్టిన. ఇక ఏ ట్రిప్ రాలేదు. ఇక అట్లని ఇదైతే వేసుకున్నా. ఇప్పుడు మొత్తం గూగుల్ మ్యాప్ అవన్నీ అయితే ఆఫ్ చేసేసిన ఇంకో ఫోన్లో. ఇప్పుడైతే వేరే ఫోన్లో అయితే ఆన్ చేసుకున్నా ఇది లొకేషను. ఇప్పుడైతే వెళ్తున్నాను నేను. ఆడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ దానికి మనం అయితే ఎక్స్ట్రా అయితే మాట్లాడినాం. ఇంకోటి బండి వెనకలికి వచ్చింది లోడు. ఏది మన 1 feet అయితే వెనకలికి వచ్చేసింది. బయటకు వచ్చింది ఇక బయటకు వచ్చినందుకు దానికైతే ఎక్స్ట్రా మాట్లాడినాం. మన ఏది పోర్టర్లో అయితే మనకి 1300 చూపించండి. 1350 చిల్లర చూపించండి. అయితే ఇప్పుడైతే నేను మొత్తం ఇది 1700 అయితే మాట్లాడుకున్నా. ఇక వెళ్ళిపోతున్నా. ఇక దీనిలో మనకి పోర్టర్ కమిషన్ లేదు ఏం లేదు. ఇక్కడికి కరెక్ట్ 25 కిలోమీటర్లు అయితే ఉంది కాటేదాను. ఇక ఆడిపోయినాక అయితే మనం అన్లోడింగ్ చేసుకొని ఇక నెక్స్ట్ పోర్టర్ అయితే ఆన్ చేద్దాం. అయితే ఇప్పుడు మనము నచరంకెళ్ళి అయితే పోతున్నాము. అట్లకెళ్ళి వెళ్ళొచ్చు. నచరం అంటే చిల్కనార్కెళ్ళి వెళ్తున్నాము. అయితే మనము సీదా యాప్స్ కూడా అట్లకెళ్ళి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే అటు సైడ్ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఇంకోటి ఇట్లా వెళ్ళినాం అనుకో లోపలికి వెళ్ళి మంచిగా ఉంది. ఇది కూడా రోడ్డు కాకపోతే కొద్దిగా ఒక కిలోమీటర్ ఉండదు మంచిగా. అంతే మిగతా అంతా మంచిగా ఉంది రోడ్డు. ఇట్లకెళ్ళి అయితే ఇంకా దన్నదాన్ని వెళ్ళిపోవచ్చు. ఇక మనకి ఏడా ట్రాఫిక్ అనేది తెలియదు. అట్లకెళ్ళి వెళ్తే మనకి ఈడ నాచారంలా హబ్సిగూడ ఇంకొకటి చెకింగ్లు కూడా ఉంటాయి. ఈడ ట్రాఫిక్ వాళ్ళు ఆపుతారు బండి. అది ఇట్లా లోపలికి వెళ్ళినాం అనుకో ఎవ్వరు ఆపరు బండి. ఇక మనం సీదా వెళ్ళిపోవచ్చు ఇంకా. సో అట్లానే నేనైతే ఇట్లకెళ్ళి వెళ్తున్నా. ఏడికెళ్ళి సీదా మనం ఉప్పలు అయితే వెళ్తాము పోయి సీదా మెయిన్ రోడ్లో. ఈ ఆడికెళ్ళి మనకి కాటేదాన్ని అయితే వెళ్ళిపోవచ్చు. ఒకటే రోడ్డు చక్కగా వెళ్ళిపోవాలి. మనకైతే గంట సేపు అయితే చూపిస్తుంది. ఆడ చూపించింది. ఇప్పుడైతే చూడలే మనము. మ్యాప్స్ అయితే ఏం పెట్టుకోలే. మనము ఎల్బినార్ అట్లా వెళ్ళినాక పెట్టుకుందామని అయితే నేను అయితే బంద్ చేసిన. చూద్దాం అక్కడికి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో. ఇప్పుడే డీజిల్ అయితే ఓపించుకున్నా బండ్లా. వీడైతే ఏమో బండి వెళ్తాయేమో తర్వాత. మనమైతే ఉప్పల్ చౌరస్తా దగ్గర అయితే పోతున్నాము. రింగ్ రోడ్ అంటారు.
ఇక మనం వీడికెళ్ళి సీదా ఒకటే రోడ్. మనకైతే ఇడైతే ఎవరు పోలీసు వాళ్ళు అయితే లేరు ఆపడానికి. ఉంటే ఇంకా కొద్దిగా ముంగట నాగోల దగ్గర అయితే ఉంటారు. ఆడైతే చూసుకొని పోతే అయిపోతుంది. ఇక వాయిస్ ఎట్లా వస్తుందో నాకైతే అర్థం అవుతలేదు, ఎందుకంటే మైక్ యూజ్ చేస్తలే, డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన మైక్ అనేది ఖరాబ్ అయింది. మనకి ఇప్పుడే లోడ్ అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. దగ్గర దగ్గర 1 గంట అయింది అనుకోండి. కాకపోతే ఏంటంటే మనం ఇంకో లోడ్ పడ్డది. ఎక్కడి నుంచి అంటే మన పక్కనే మన ఏడైతే అన్లోడింగ్ చేసినామో ఆడికెళ్ళి పక్కకు ఒక బరాబర్ ఒక 200 మీటర్స్ అంతే అవుట్ స్టేషన్ అనమాట. ఇది ఏడికెళ్ళి షాద్నగర్ అయితే పడ్డది, బుర్గుల్ అంట. దగ్గర దగ్గర బాలనగర్ సైడ్ వస్తుంది అటు సైడు. ఆడికెళ్ళి మనము ఆడికి వెళ్ళాలి. ఆల్రెడీ లోడింగ్ అయితే అయిపోయింది. నేనైతే స్టార్ట్ అయినా. ఇప్పుడు ఆరంగల్కి వెళ్ళి మనము బుర్గుల్ అంటే షాద్నగర్ అనుకోండి, షాద్నగర్ అంట 50 కిలోమీటర్స్ అయితే వచ్చింది. దీనికి మనకి 3000 అయితే పోర్టల్ అయితే వచ్చింది. ఈ ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాము కమిషన్ ఎంత పోయింది ఏం కదా అనేది మీకు ఆడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. మనం ఇప్పుడే అరంగల్ చౌరస్తా అయితే దాటాం అనమాట. ఈ చూసరికి అరంగల్ చౌరస్తా ఇప్పుడే దాటినా. ఈ ఫ్లేవర్ అనేది అదే. ఇక మనం లెఫ్ట్ అయితే తీసుకున్నాం. ఈ ఈడికెళ్ళి ఒకటే రోడ్ అనమాట, మొత్తం సీదా ఒకటే రోడ్డు. ఏడ మనం బ్రేక్ కొట్టేది ఏం లేదు. కాకపోతే ఇక మనకి ఒక మధ్యలో ఒక టోల్ గేట్ ఒకటి తగులుతుంది. ఆ టోల్ గేట్ దాటమంటే మనం అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఒకటి మొత్తం ఇక 2 టైమ్స్ అయితే మన, ఎందుకంటే మనది ఇక్కడనే కాబట్టి లోకల్ మనం వీడికే రావాలి. మళ్ళీ ఇక ఆడికెళ్ళి ఏమన్నా వచ్చేటప్పుడు ఏమైనా ట్రిప్స్ పడితే ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఆన్ చేసుకుని వస్తా. సో ముంగడ ఎట్లా ఉంటుందో దానిలో ఎంత కమిషన్ పోతుందో కూడా చూద్దాం. కోటర్ నుంచి రోడ్ మొత్తం క్లియర్ ఉంది. మనకైతే ట్రాఫిక్ ఉంటుంది అది అనేది ఏం లేదు. మొత్తం హైవేనే, NH44 హైవే. ఇది మొత్తం హైవేనే. అసలు ఏడింత బ్రేక్ కొట్టేదే లేదు. 50 కిలోమీటర్లకి 3000 ఇచ్చిండు. అంటే బాగానే అనమాట. ఎందుకంటే ఇంతకుముందు నేను ట్రిప్లు కూడా కొట్టినా. ఎంత అంటే ఒక 40 కిలోమీటర్లు పోతే కూడా మనకి ఎంత 1900 లాస్ట్ వచ్చింది, కానీ 2000 ఎప్పుడు రాలే. కానీ 50 కిలోమీటర్లకి 3000 అయితే ఇచ్చిండు. మంచిగా అని చెప్పాలి. ఇప్పుడైతే వెళ్తున్నాము. చూద్దాం ముంగడ ఎట్లా మస్తు ఉంది రోడ్ మొత్తం హైలైట్. ఇట్లా అవుట్ స్టేషన్ కిరాయిలు ఇస్తే మస్తు ఉంటుంది. ఇక మనకు లోకల్లో కొట్టి అబ్బాబా ట్రాఫిక్లో బ్రేకులు కొట్టి దిమా ఖరాబ్ అయింది. ఇప్పుడైతే మనకి ఎటువంటి టెన్షన్ అయితే లేదు, సీదా వెళ్ళిపోవడే. కానీ వచ్చేటప్పుడు ఒక్కటే మళ్ళీ మన కిరాయి తగిలింది అనుకో హైలైట్ ఉంటుంది. ఇక మనకి తగ్గకపోతే మళ్ళీ డీజిల్కే పోతాయి అన్నమాట. ఇప్పుడే మనం శంషాబాద్ అయితే దాటినాము. ఇక అనిపిస్తుందిగా శంషాబాద్ ఇది ఫ్లేవర్స్ అన్నమాట, 2 ఫ్లేవర్లు. ఇప్పుడైతే ఇది అయితే దాటేసినాము. బండి అయితే ఇక్కడ హైవేలో ఆపిన. మన శంషాబాద్ దాటినాకైతే బండి అయితే ఆపిన. ఏంటంటే కొద్దిగా అన్నం తిన్నాం పొద్దున్న నుంచి, అంటే మధ్యాహ్నం నుంచి ఏం తినలే. ఇంకోటి మనకి క్యాష్ కూడా కావాలిగా. ఇక ఒకటేసారి ఇక్కడ క్యాష్ తీసుకొని అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే వెళ్తున్నా, వెళ్ళి అన్నం తిందాం. తిని చూద్దాం నెక్స్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎంత రఫ్ ఒక గట్టి కొడతా 40 నిమిషాలకి అంతే, ఎక్కువ అయితే ఏం లేదు. మొత్తం ఇక్కడికి ఇంకో 35 కిలోమీటర్లు ఉంటుంది అంతే, ఎక్కువ ఏం లేదు. దాన్ని వచ్చేసిన 15 కిలోమీటర్లు ఎంత ఒక 10 నిమిషాలలో వచ్చేసిన. ఎందుకు టెన్షన్, ఎందుకు మళ్ళీ అన్నం తినకుండా ఎందుకని ఇప్పుడైతే అన్నం తినకైతే ఆయన బండి అయితే పెట్టినా. నేనైతే చికెన్ అయితే తీసుకున్నా. ఇది ప్లేట్ 100 అంట. చూద్దాం, తిని చూద్దాం. అన్నం అయితే తిన్నాము. ఇప్పుడైతే వచ్చినామన్నమాట. మనం అయితే వెళ్తున్నాము. ఎంత 100 రూపీస్ అయితే తీసుకున్నా. ఆమె ఒక 100 రూపీస్ అయితే ఎక్కువ కొట్టేసిన. ఎంత తీసుకుంటూ చికెన్ రైస్కి 100 అయితే తీసుకుంటూ ఇక ప్లస్ మనమైతే 100 కొట్టినాము. నేను మొత్తం 200 అయితే కొట్టేసిన. మనకి 100 అయితే క్యాష్ ఇచ్చిండు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఈ టైంలో మనము అన్లోడింగ్ లొకేషన్ దగ్గర ఉంటుండే. ఏం చేద్దాం, ఇది ట్రాఫిక్ టైం అయితే ఖచ్చితంగా నేనైతే ఆగపోతుండే. ఈ సైడ్ ఏం ట్రాఫిక్ ఉండదు హైవే కదా. సో అందుకోసం ఇక నేనైతే బండి అయితే ఆపి, లేకపోతే అసలు ఏడు ఆపకపోను. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవ్వదు. టైం ఇప్పుడు 3:45 అయితే అవుతుంది. చూస్తారు కదా మనకి ఇంకొక 36 కిలోమీటర్లు అవుతుంది, 40 నిమిషాలకి అంతే. మనం ఇట కరెక్ట్ అర్ధగంట అయితే అయినాము. ఇదే టైం ఉండింటే మనము ఆల్మోస్ట్ దగ్గర కూడా పోతుండే, ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుండే అంతే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడైతే మొత్తం ఇదంతా హైవే కదా. సో అందుకోసం అయితే నేను ఆయన ఇక మనం సీదా వెళ్ళిపోవడం ఉంటుంది. ఏడైతే ఆడ ఉండదు. సీదా అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ ఆడ అన్లోడింగ్ చేసి దాన్ని మనం మళ్ళీ వెనకాల రావాలి. ఎందుకంటే మనకి తొందరగా వస్తే తొందరగా పడుతుంది కిరాయి అనేది ఇటు సైడ్. లేకపోతే సీదా మళ్ళీ ఇంటికి పోవాల్సి వస్తుంది ఎటువంటి కిరాయి లేకుండా. ఇక మనం డబ్బున వచ్చినామంటే మనకి ఏమన్నా కిరాయి, మనకి పోటర్లు ఏమన్నా ట్రిప్ పడితే పడవచ్చు. అట్లానే అయితే నేనైతే దొంగన అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 60లో వెళ్ళిపోదాం. ముంగడు చూస్తారు కదా మొత్తం మోడం అయితే వేసుకొని ఉంది.
నాకు తెలిసి వర్షం పడేటట్టు. ఇక కాకపోతే మనమైతే కవర్ చేసినాం అనమాట, మనకైతే ఎటువంటి టెన్షన్ అయితే లేదు. ఇంకా మనకి ఇటుకెళ్ళి 22 కిలోమీటర్లు అయితే ఉంది, ఓ 25 నిమిషాలు అయితే పడుతుంది. ఆల్మోస్ట్ వెళ్ళిపోతాం. ఇంకొక ఎంత టోల్గేట్ దాటమంటే ఇక మనము దగ్గరకు వచ్చినట్టే. చూస్తారు ముంగట ఎట్లుంది ఆ మేఘాలు, మొత్తం ఫుల్ వర్షం వచ్చేటట్టుంది. హైవే మాత్రం సూపర్ ఉంది, అసలు ఏడింది ట్రాఫిక్ లేకుండా. అసలుకి 60లోనే పోతున్నా, ఈ ఆడాడ 50లా, మిగతా అంతా 60లోనే పోతున్నా. ఎందుకంటే మన దాంట్లో లోడ్ ఎక్కువ లేదుగా, బరాబర్ వచ్చింది, 1700 కిలోలు వచ్చింది. సో అందుకోసం 60లో అయితే పోతున్నా. కొద్దిగా లోడ్ ఎక్కువ ఉంటే 50, 45, 50 అట్లా పోతుండే. చెప్పినా ఎప్పటిదాకా వర్షం పడుతుందని, వర్షం అయితే పడ్డది. ఇక నేను వీడియో తీయలే, ఎందుకంటే సైడ్లో మిర్రర్లు లేవు అస్సలు, అటు సైడ్ లేదు ఇటు సైడ్ లేవు. ఘోరంగా అయితే లెఫ్ట్ పోవాలన్నా రైట్ పోవాలన్నా ఇండికేటర్ వేసుకొని స్లోగా పోవాల్సి వస్తుంది. అదే ఒకవేళ మనకి సైడ్ మిర్రర్లు ఉంటే చూసుకొని వెళ్ళిపోతాం తనదన. ఏమవుతుందంటే సైడ్ మిర్రర్ లేనందువల్ల మనము కొద్దిగా మెల్ల పోవాల్సి వస్తుంది. అదే నాకు కొద్దిగా టెన్షన్ అయితే అవుతుంది. అంతే వచ్చేసాం మనం, ఇంకొక 15 కిలోమీటర్లు అంతే దగ్గరికి అయితే వచ్చినాం. రఫ్ ఓవర్తో ఒక 16 నిమిషాలు అంతే, ఎక్కువ అయితే లేదు. సరే అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. మనకి నెక్స్ట్ టోల్గేట్ అనేది తాకుతుంది. టోల్గేట్ దాటిన తర్వాత మనకి అన్లోడింగ్ లొకేషన్. ఈ రోడ్ చూసిరా ఎంతగానో ఘోరంగా ఉందో, అటు ఇటు వాళ్తుంది బండి అయితే, లోడ్ బండి అయితే. అన్లోడింగ్ మన ఖాళీ బండి అయితే, ఎంటీ బండి అయితే ఏం కాదు, కానీ లోడ్ బండి కదా బాగా అటు ఇటు వరుగుతుంది. చూసారు కదా, ఇంకా 7 కిలో మనకి ఒక 600 మీటర్స్ అయితే ఉంది. మొత్తం ఫస్ట్ ఎంత కిలోమీటర్ నుంచి చూడు, కిలోమీటర్ నుంచి ఇట్లనే ఉంది రోడ్ అయితే. మొత్తం మట్టి రోడ్డు, మొత్తం అటు ఇటు వాళ్తూనే ఉంది బండి. ఇదే అన్నమాట ఏ డ్రమ్ము ఇంకా చిల్లర సామాన్ అవుతుండే, అవి అయితే తీసుకొని వచ్చినాం. ఇప్పుడైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్లోడింగ్ అయితే మనం తాడైతే లోపల వేసుకొని ఇటుకలు అయితే వెళ్ళిపోవాలి. ఈ కంపెనీ మొత్తం బ్లాక్ ఉంది, మొత్తం నల్ల అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇది వేసుకొని. ఇప్పుడే మనం కంపెనీకి వెళ్ళి అయితే బయటకు వచ్చినాము. ఇప్పుడు టైం అయితే కరెక్ట్ 5:30, 5:40 అయితే అవుతుంది. రోడ్డు మొత్తం ఇంత ఆనం గుంతలు ఉండే, అటు ఇటు వరుగుతుండే వచ్చేటప్పుడు బండి. ఇప్పుడు మనం సీదా శంషాబాద్ అయితే వెళ్ళిపోదాం. ఆడ కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఆడ ఏమన్నా మనకి ట్రిప్స్ వస్తే ఆడైతే యాక్సెప్ట్ చేద్దాం, ఎందుకంటే ఆడికైతే రావచ్చు నాకు తెలిసి ట్రిప్స్. ఇప్పుడైతే లేకపోతే సీదా ఇంటికైతే వెళ్ళిపోతాయి, ఎందుకంటే లేట్ అయితే అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ ట్రిప్ ఇప్పుడే మనం టోల్గేట్ దగ్గరకు అయితే వచ్చినాము. ఇక మనకి ఫాస్టాగ్ అనేది లేదు. ఇక ఫాస్టాగ్ లేనందువల్ల దగ్గర 170 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడే మనము సిటీలోకి అయితే వచ్చినాము, అంటే మనము దగ్గర ఆరంగల్ దగ్గరికి అయితే వచ్చినాము. కాకపోతే కొద్దిగా ముంగడికి వెళ్తే ఆరంగల్ వెళ్తుండే. కాకపోతే నేను ఒక బ్రిడ్జ్ ఉంటుంది ముంగట, ఆరంగల్ ముంగట, దానికి ఎందుకెళ్ళి రైడ్ చేసుకుంటే కాటేజన్ రోడ్డు, ఆ రోడ్లో అయితే పోతున్నాను అనమాట. ఈ ఇడికెళ్ళి సీదా ఒకటే రోడ్ అనమాట. మనం ఇప్పుడైతే ఎటువంటి ట్రిప్ అయితే వేసుకోను. ఒకవేళ ట్రిప్ ఇప్పుడు నేను వెళ్ళే దారులు వచ్చింది అనుకో, ఖచ్చితంగా అయితే వేసుకుంటా. ఇక లేకుండా మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ అటు సైడ్, బాలనగర్ అటు సైడ్ పడ్డా అంటే వేసుకోను. నేను వెళ్ళే దారిలోనే పడితే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ట్రిప్కి అయితే వెళ్తాను. ఇప్పుడైతే 7 అయితే వెళ్తున్నా, 7కి సీదా ఓడే. ఇప్పుడు కరెక్ట్ టైం అయితే 7 అయితే అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళే లోపల 8 అయితే అవుతుంది. ఇక బండి లైట్గా గుద్దిండు. ఈ కాటదానికి వెళ్ళి ఎప్పుడైతే వస్తానో నేను వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా వర్షం అయితే పడ్డది. ఇవాళ గిట్ట వర్షం పడతా అని అనుకున్నా, వర్షం పడ్డది. ఈ రోడ్లు ఎప్పుడైతే వస్తున్నా ఖచ్చితంగా పడుతుంది. ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు వర్షం పడ్డది. ఏందో ఈ రోడ్లు వస్తేనే పడుతుంది, మళ్ళీ అటు సైడ్కి వెళ్ళి వస్తే అసలు పడనే పడదు. ఇక ట్రాఫిక్ అయితే ఆడాడ ఉంది. ఇక మనం సీదా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడేం ట్రిప్స్ అయితే కొడతలేను, సీదా ఇంటికి వెళ్తున్నా. పోటర్ కూడా ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయినా. ఇవాళ మనం కొట్టింది ఒకటే ట్రిప్ పోటర్లా. మొత్తం ఇవాళ 2 ట్రిప్స్ కొట్టినాము. ఒకటేమో పొద్దుల ఆఫ్లైన్లో కొట్టినా కదా, ఇంకోటేమో మనం ఆన్లైన్లో కొట్టినాం. మొత్తం 2 ట్రిప్పులు ఇవాళ కొట్టింది. ఇక మొత్తంలో మనకి అన్ని పోను, డీజిల్ అన్నీ పోను ఒక 2500 అయితే మిగిలినాయి అనమాట. ఏది మన అవుట్ స్టేషన్ ట్రిప్ ప్లస్ పొద్దుల ఆఫ్లైన్ వెళ్ళినాం కదా, 2టికి అయితే మిగిలినాయి. ఎందుకంటే రెండో దానిలో ఏమైందంటే టోల్గేట్ దగ్గర ఎక్కువ పైసలు అయితే కట్ అయినాయి మనకి. అందుకోసం కొద్దిగా తక్కువ మిగిలినాయి, లేకపోతే మనకి బాగా మిగులుతుండే.